నెల్లూరుకి ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. గతంలో ట్రాఫిక్ ట్రంక్ రోడ్డు మీద వెళ్లేదని బైపాస్ రావడంతో ట్రాఫిక్ ఇప్పుడు సమస్య తగ్గిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమని, ప్రభుత్వ ఎజెండాలో నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు లేదని, భవిష్యత్తులో నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరుకి అసలు రింగ్ రోడ్డు అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితుల్లో అవసరం లేదు. ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్ మీద పోయేది. ట్రంక్ రోడ్ అంటే నెల్లూరుని రెండుగా డివైడ్ చేస్తుంది. ట్రాఫిక్ మొత్తం హెవీ, నెల్లూరు ట్రంక్ రోడ్ హెవీ ట్రాఫిక్. అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది, మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది. అదైన తర్వాత బైపాస్ వచ్చింది. బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ సమస్య లేదు. బైపాస్ 4 లైన్లు ఉంది, దాన్ని కూడా 6 లైన్లు చేస్తున్నారు. అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన కాన్స్టిట్యున్సీలో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే 2,000 నుంచి 3,000 కోట్లు కావాలి. కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం. ఖచ్చితంగా జనాభా పెరిగి ఏదైతే ఈరోజున్న నేషనల్ హైవేకి రైట్ సైడ్ ఈస్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది.